ప్రైజ్ గాడ్. దేవుడు మనకు మరి ఒక దినం ఇచ్చాడు. ఆ దేవునికి వందనాలు. దేవాది దేవుని సన్నిధి నిత్యము నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు బయలుపరిచిన వాగ్దానము, నేను అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదింతును. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వాక్యములో దేవుడు ఈ విధముగా వ్రాయించాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆశీర్వదించెను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును పిలిచింది ఆశీర్వదించడానికే. అయితే ఆశీర్వదించడానికి ముందు దేవుడు అబ్రహాముకు ప్రమాణము చేశాడు, వాగ్దానము చేశాడు. ఏమని ప్రమాణము చేశాడు, ఏమని వాగ్దానం చేశాడు? ఈ వాగ్దానము పిలువబడిన నీ జీవితములో కూడా నెరవేరుతూ ఉంది. అందును బట్టి దేవునికి వందనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యములో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అని దేవుడు ప్రమాణము చేశాడు, వాగ్దానము చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆదికాండంలోనే 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవునికి స్తోత్రం. బహుధనవంతుడై ఉండెను. దేవుడు ఆ విధముగా పిలిచిన అబ్రహామును ఆశీర్వదించినాడు. పిలిచిన నిన్ను కూడా ఆ దేవుడు ఆశీర్వదింతును అని వాగ్దానము చేశాడు. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనములో ఎలియాజరు గారి సాక్ష్యము చెప్పబడి ఉంది. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వాక్యము, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విధానము ఈనాడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేశాడు. అబ్రహాము విశ్వాసులకు జనకుడు. అయితే పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో ఆయన ఒక మాట వ్రాశాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యములో, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడుదురు. ఈరోజు నీకు రక్షకుడని, నీ దేవుడని, నీ ప్రభు అని నువ్వు యేసు ప్రభువును విశ్వసించావు కనుక విశ్వసించినటువంటి నిన్ను దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించేదను అని వాగ్దానము చేశాడు. కనుక ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించనై ఉన్న ఆ దేవునిని నిత్యము నీవు ఘనపరచాలి. నిత్యము నీవు ఆయనకు సాక్షివిగా జీవించాలి. కీర్తన గ్రంథము 112వ కీర్తనలో మొదటి 3 చరణాలు చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అని కీర్తనకారుడు ఇక్కడ తన గ్రంథములో వ్రాశాడు. కనుక నీవు దేవుని యందు యేసు ప్రభువు నందు విశ్వాసముంచి భయభక్తులు కలిగి జీవించుచున్న కారణము చేత నీ తరువాత నీ సంతానము భూమి మీద బలవంతులవుతారని
వారు నిత్యము ప్రభువునందు ఆనందిస్తారని, వారు దీవించబడతారని, నీ ఇంటిలో, నీ బిడ్డల ఇంటిలో కలిమియు సంపదయు ఎప్పుడూ ఉంటుందని, దేవుని నీతి నిత్యము నీకు తోడై ఉంటుంది అని, ఇదే నీకు దొరికిన గొప్ప ఆశీర్వాదమని దేవుడు వాగ్దానము చేశాడు, ప్రమాణము చేశాడు. గనుక దేవుడు చేసిన ఈ ప్రమాణము, ఈ వాగ్దానము, నేను అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదింతును అన్నాడు. దేవుని ఆశీర్వాదము, దేవుని వాగ్దానము నీ జీవితములో నెరవేరునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక దినం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మరొక వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనే నిబంధనను నీతో స్థిరపరచదనని నిన్నటి దినము నోవాహు గారికి ఇచ్చిన వాగ్దానం మాకిచ్చారు. ఈరోజు నాయన అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానము మాకిచ్చినందుకు వందనాలు. నేను అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదింతును అని మీరు ఇచ్చిన వాగ్దానము మా బిడ్డల జీవితాలలో నాయన యేసు నామమున నెరవేరునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు కలుగునట్లుగా నాయన మీ యొక్క వాగ్దానము, మీ ప్రమాణము మీరు నెరవేర్చుచూ ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా జీవితాలు యేసు క్రీస్తు వారికి సాక్షార్థమై ఉండునట్లుగా మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి నిత్యము మాకెల్లరికీ దూర దేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలకును తోడుగా ఉంచుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము నీకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.